హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సైకో సిద్ధార్థ్. ఆమ్, అయితే మనకు తెలిసిన యాక్టర్. ఈ మూవీలో ఏదో అర్జున్ రెడ్డి బెట్ చేసుకొని ఒక సైకోయిజం చూపిస్తే హిట్ అయిపోతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈ మధ్యన డైరెక్టర్లంతా చూపిస్తూ ఉన్నారు. ఒక అమ్మాయిలో ఫెయిల్యూర్ అవడం, ఆ అమ్మాయి కోసం వీడు బాధపడే సీన్లు, ఇలాంటివే మాక్సిమం ట్రై చేస్తారని చెప్పొచ్చు. ఈ సైకో సిద్ధార్థ్ మూవీ కూడా అలానే ఉంటుంది. ఒక అమ్మాయి బాగా ఇష్టపడి ఆ అమ్మాయి ఈ ఒక బిజినెస్ పెట్టాలంటే ఇతని దగ్గర ఉండి డబ్బులతో బిజినెస్ పెట్టి వేరే వానితో పెడితే వాడు ఆ అమ్మాయి కలిసి వానితో ఆ అమ్మాయి వెళ్ళిపోయి వీనికి హ్యాండ్ ఇవ్వడం, వీడు దాన్ని భరించలేక బట్టలు దింపుకొని రోడ్ల మీద తిరగడము, ఇలాంటి సీన్సే మాక్సిమం. వీడు డ్రెస్ లేకుండానే తిరిగే సీన్లు, వీనికి జరిగే అప్పులు, వీనికి జరిగే దెబ్బలు అన్నట్టుగానే జరుగుతూ ఉంటుంది. అదే టైంలో ఒక మొగుడి ఆ, బాధలు తట్టుకోలేక దూరంగా పారిపోయిన ఒక అమ్మాయి, ఈ ఇద్దరు కలిసి ఒక ఐ మీన్ ఇతను ఉండే ఏరియాకు, ఇతను ఉండే గల్లీకి వచ్చి ఆ అమ్మాయి కూడా కింద పొజిషన్లో ఉంటుంది. ఇతను ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పైన రోజు బట్టలు లేకుండా పై ఎక్కుతూ ఉంటాడు. వాళ్ళ కొడుకు బూచి చూడడానికి భయపడుతూ ఉంటాడు. ఇలాంటి సీన్లే జరుగుతూ ఉంటాయి. అయితే ఒకనొక సీన్లో వాళ్ళ హస్బెండ్ ఇట్లా ఆ అమ్మాయిని కలవడానికి వచ్చినప్పుడు వీడు ఫ్రస్ట్రేషన్లో కొడతాడు. కొట్టినప్పుడు వీళ్ళిద్దరికి మంచి పరిచయం ఏర్పడుతుంది. అట్లా వీళ్ళిద్దరు మంచి పరిచయంలో ఉంటారు. అయితే వీడు ఆ అమ్మాయిని చీట్ చేయడానికి, అంటే వీడిని చీట్ చేసిన అమ్మాయిని చీట్ చేయడానికి వీడు ఒక రెంటల్ కార్ తీసుకొని పోతే ఆ అమ్మాయి వీని దగ్గరికి వచ్చి రొమాన్స్ చేయడానికి వస్తుంది. అప్పుడు హీరో ఒక మాట అంటాడు, డబ్బులు వాని దగ్గర ఉంటే వాని దగ్గరికి వచ్చావు, డబ్బులు నా దగ్గర ఉంటే నా దగ్గరికి వచ్చావు, అంత చీప్ క్యారెక్టర్ అని ఆ అమ్మాయి అంటాడు. అలా రొమాన్స్ చేసి వదిలేస్తాడు. ఇంకా ఈ అమ్మాయికి చేసిన హెల్ప్తో ఈ అమ్మాయి కొడుకుని అతని దగ్గర పెట్టడం, దాన్ని హోంవర్క్ చేసే విధానంలో స్కూల్లో చిల్డ్రన్స్ కొడతానే వాళ్ళ సార్ను ఇతను కొట్టడం, వీళ్ళకు ప్రాబ్లమ్స్ రావడం, ఆ ప్రాబ్లమ్స్ కోసం హీరోకున్న స్కిల్ పెయింటింగ్, ఆ పెయింటింగ్లో వీళ్ళు డబ్బులు సంపాదించడం, అలా వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్కు మంచి లైఫ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక ఆ సీన్స్ మాత్రం చాలా బాగా తీసిండు. డబ్బులు కాదు, లైఫ్ అనేది చాలా సింపుల్ అని చెప్పిండు డైరెక్టర్. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. ఆ సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. వాళ్ళిద్దరు ఇంకా ప్రాబ్లమ్స్ అనేది కనిపించకుండా వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉంటుంది జర్నీ. అలా వెళ్ళే టైంలో మళ్ళీ ఈ మోసం చేసిన అమ్మాయి ఒకరోజు వచ్చి ఇతనికి రొమాన్స్ చేయడానికి వస్తుంది. అది అది కూడా వీడు ఆ అమ్మాయితో రొమాన్స్ చేసి పంపించాడు ఈ అమ్మాయి ఉండగానే. సో అది మళ్ళీ ఈ అమ్మాయి కూడా అమ్మాయితో రొమాన్స్ చేస్తారు. అది తెలిసి ఇంకా ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ అమ్మాయి కోసం పిచ్చోడు అయిపోతాడు. మళ్ళీ ఈ అమ్మాయిని నమ్మొద్దనే డైలాగులు. ఇలాంటి సినిమా పరంగా అయితే ఇంకొంచెం డైరెక్టర్ కాన్సన్ట్రేట్ చేసి ఉండాలి. ఈ నాన్ సెన్స్ అంతా లేకుండా మళ్ళీ రొటీన్గా పోతుందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో హీరోయిన్ మధ్యన పర్సనల్ ఇష్యూస్ రావాలి, కానీ మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి వీనితో రొమాన్స్ చేయడం, ఇది ఇలాంటి సీన్స్ అన్ని కొంచెం ఇబ్బందిగా మనకు కూడా అనిపించాయి. సినిమా ఎందుకంటే స్టార్టింగ్లో బోల్డ్గా చూపించినా కూడా మళ్ళీ మాత్రం స్టార్టింగ్లో బోల్డ్గా చూపించిన మళ్ళీ మాత్రం మనకు సింపుల్గా చూపించే ప్రయత్నం చేయాలి. చాలా అందంగా ఫ్రేమ్స్ ఉంటాయి, ప్రతి ఫ్రేమ్ సూపర్ ఉంటుంది. అలాంటిది డైరెక్టరు మళ్ళీ ఆ అమ్మాయితో కలవడం, మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి పోవడం, మళ్ళీ ఆ గొడవలు చేయడం, హీరో హీరో ఉన్న మెంటల్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ని దాన్ని అమ్మాయి వచ్చిన దగ్గర తగ్గించి వాటి బిహేవియర్ మార్పులు చేర్పులు చూపించలేకపోయినా డైరెక్టరు ఏ యాంగిల్లో కొంచెం చూపించి సినిమా ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ని ఇచ్చి ఇవ్వగలిగింటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిండు. అదొక మళ్ళీ ఒక మంచి మూవీకి వెళ్ళిపోయిండు, ఒక మంచి ఎంటర్టైనర్గా. ఎందుకంటే జనరల్గా ప్రతి సీన్లో బోల్డ్ సీన్స్ ఉండొచ్చు, బట్ నెక్స్ట్ నుంచి మంచి ఎంటర్టైనర్
అని యూత్ను మంచి ఆకట్టుకునే మూవీగా ఉండేది. కానీ డైరెక్టర్ ఇలా ఆలోచించకుండా అతను ఏదైతే పెట్టాలనుకున్నాడో అలానే పెట్టడము, ఆ సీన్సే మళ్ళీ రిపీట్ చేయడము, ఇది సినిమా కొంచెం ఇబ్బంది పెట్టింది. అందుకే మూవీ కూడా ఒక మెప్పించింది అన్నట్టుగా ఉంది కానీ ఎక్కడ పైకి వెళ్ళలేకపోయింది. డెఫినెట్గా ఒకసారి చూడదగ్గ సినిమా. హీరో హీరోయిన్ మధ్య మంచి మంచి సీన్లు, వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.